ముస్తఫా ఖమేనీ ఏ క్షణమైనా ట్రంప్ని చంపే అవకాశం దొరికితే సద్వినియోగపరుచుకుంటాడు అంటూ ఇటు బ్రెమ్మర్ స్టేట్మెంట్స్ ఇచ్చాడు. సో మొత్తం మీద చాలా ఇంట్రెస్టింగ్ టర్న్అవుట్ అని చెప్పొచ్చు. ఒక పక్కన పీస్ టాక్స్ జరుగుతున్నాయి, ఇస్లామాబాద్లో నెగోషియేషన్స్ జరుగుతున్నాయి, సీజ్ ఫైర్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి రోజు 150 షిప్పులు రావాల్సిన చోట 5 నుంచి 10 షిప్పులు మాత్రమే ఇరాన్ అలో చేస్తుంది. మరో పక్కన ఇజ్రాయెల్ లెబనాన్ పైన తన దాడులని కంటిన్యూ చేస్తుంది. ఇలాంటి సిట్యువేషన్స్లో బ్రెమ్మర్ చేసిన ఈ స్టేట్మెంట్స్ సెన్సేషనల్ అనొచ్చు. ఇటు ట్రంప్ గురించి, అలాగే టాక్టికల్ సక్సెస్, స్ట్రాటజిక్ కాస్ట్ ఒకసారి చూస్తే అమెరికా యుద్ధంలో ఇప్పటిదాకా పెట్టిన ఖర్చు రానున్న రోజుల్లో అంత ఖర్చును భరించే స్థితి లేదు అమెరికాకి. ట్రంప్ అనుకుంటున్న, ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అనుకుంటున్న అచీవ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి అసలు అచీవ్మెంట్సే కావు. తను అచీవ్ చేయాలనుకునే అచీవ్ చేయలేకపోతున్నాడు ట్రంప్ అంటూ మొత్తానికైతే ఇటు ట్రంప్ గురించి చాలా నెగటివ్గా, ఇరాన్కి చాలా స్ట్రాంగ్గా, చాలా దాని స్ట్రెంగ్త్ని ఆయన చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ఇరాన్కి సంబంధించిన ఆ స్ట్రెంగ్త్, ఆ పాయింట్స్ అన్నీ కూడా ఒకసారి మనం చూస్తే గ్లోబల్ క్రైసిస్, ఇటు బ్రెమ్మర్ చాలా క్లియర్గా గ్లోబల్ ఎనర్జీ సెక్టార్ని ఇటు ఇరాన్ శాసిస్తుంది. మిలిటరీలో సామర్థ్యం, ఇటు ఎయిర్ ఫోర్స్, అలాగే ఇటు నావీకి సంబంధించి బెలిస్టిక్ మిసైల్స్కి సంబంధించిన స్థావరాలని నాశనం చేశామంటూ ట్రంప్ చెప్పుకొచ్చాడు. కానీ అవి నాశనం అయిపోయినా కూడా ఇరాన్ ఇప్పటికీ ఒక కీ రోల్ ప్లే చేస్తుంది. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని తన కంట్రోల్లోనే, తన కమాండ్లోనే ఇటు ఇరాన్ ఉంచుకున్న పరిస్థితి అంటూ కూడా ఆయన మాట్లాడాడు. సో బ్రెమ్మర్ చాలా క్లియర్గా సిట్యువేషన్ని అనలైజ్ చేశాడు. ఇటు యూరోప్లో ఉన్న సిట్యువేషన్ ఏంటి, గ్లోబల్ ఎనర్జీ ఎంతగా దీనివల్ల ఎఫెక్ట్ అయింది, అమెరికా ఎంతమంది సోల్జర్స్ని నష్టపోయింది, ఎంత వెపన్స్ని ఇప్పటిదాకా యూజ్ చేసింది, దానివల్ల ఏం అచీవ్ చేసింది అన్న విషయాలన్నింటినీ కూడా చాలా క్లియర్గా విశ్లేషించాడు. అలాగే తండ్రి చావు కోసం ముస్తఫా ఖచ్చితంగా రివెంజ్ తీసుకోవడానికి సిద్ధమవుతున్నాడు. అవకాశం దొరికితే ట్రంప్ని ఏ క్షణమైనా చంపేస్తాడు అంటూ చెప్పుకొస్తున్నారు. సో మొత్తం మీద ఇంటెన్స్ సిట్యువేషన్, హైలీ ఇంటెన్స్ సిట్యువేషన్ అని చెప్పొచ్చు, ఒక రకంగా అనలిటికల్ సిట్యువేషన్ అని చెప్పొచ్చు. బాగా అనలైజ్ చేసి యూరేషియన్ చీఫ్ బ్రెమ్మర్ ఇచ్చిన ఈ స్టేట్మెంట్స్. మరో పక్కన ఇస్లామాబాద్లో పీస్ టాక్స్ జరుగుతున్న సమయంలో ఇటు వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ ఇప్పుడు అక్కడికి చేరుకున్నాడు. ఇరాన్ నుంచి, ఇరాన్కి సంబంధించిన పార్లమెంటరీ స్పీకర్, ఇటు ఇరాన్ తరఫున మాట్లాడడానికి పార్లమెంటరీ స్పీకర్తో పాటు మరికొంతమంది ఇరాన్ ఆఫీషియల్స్ ఇస్లామాబాద్, పాకిస్తాన్కి చేరుకున్నారు. మరో పక్కన అమెరికాకు సంబంధించిన జేడీ వ్యాన్స్, వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్, దాంతోపాటు ఇంకొంతమంది ఆఫీషియల్స్ కూడా ఇటు ఇస్లామాబాద్, పాకిస్తాన్లోని ఇస్లామాబాద్ చేరుకున్నారు. మరి చర్చలు సఫలం అవుతాయా లేదా అన్న దానిపై ఉత్కంఠంగా ఉంది. ఇటు ట్రంప్ నిన్న మరొక స్టేట్మెంట్ చేశాడు. ఇటు ఇరాన్ కనుక మేము చెప్పే పాయింట్స్కి, మేము చెప్పే కండిషన్స్కి ఒప్పుకోకపోతే ఖచ్చితంగా మా యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలన్నీ కూడా లేటెస్ట్ టెక్నాలజీ వెపన్స్తో ఫుల్లీ లోడెడ్ రెడీగా ఉన్నాయి. ఏం జరగబోతుంది అంటే ఒక రీసెట్ బటన్ని నేను ప్రెస్ చేయబోతున్నాను అంటే ఇరానియన్స్ అసలు ప్రపంచంలోనే లేకుండా చేద్దామని ప్లాన్ చేస్తున్నాడా, చరిత్రలోనే ఉండేలాగా ప్లాన్ చేస్తున్నాడు. గతంలో ఇలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఇరానియన్ సివిలైజేషనే లేకుండా చేస్తాను అంటూ ఆయన చేసిన స్టేట్మెంట్స్. మరి ఇప్పుడు కూడా అలాంటి మాటలే మాట్లాడుతున్నాడు. సో ఎస్కలేషన్, ఒక రకంగా ఇరాన్ పైన ప్రెషర్ బిల్డ్ చేసి వాళ్ళ పాయింట్స్, వాళ్ళ కండిషన్స్ని ఇరాన్ ఒప్పుకునేలాగా చేయాలని ఇటు ట్రంప్ ప్రయత్నం. కానీ ఇరాన్ మొదటి నుంచి మనం చూస్తే ఇప్పటిదాకా ఎప్పుడు కూడా తన స్టేట్మెంట్స్లో కాన్ఫిడెన్స్ని చాలా క్లియర్గా ఎగ్జిబిట్ చేసింది ఇరాన్. ఎక్కడా కాన్ఫిడెన్స్ తగ్గలేదు, ఎక్కడా బ్యాక్ ఆఫ్ అవ్వలేదు. ఇటు ట్రంప్ అమెరికాకి ఇరాన్ కండిషన్స్ పెట్టే ప్రయత్నం చేస్తుంది మొదటి నుంచి. ఇప్పుడు లేటెస్ట్గా ఈ పీస్ టాక్స్ కంటే ముందు ఇచ్చిన 10 పాయింట్స్లో కూడా ప్రధానంగా మనం చూస్తే ఇటు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని కంట్రోల్ చేస్తున్నాను నేను అలాగే గల్ఫ్ ఆఫ్ ఒమాన్ దేశం కూడా ఉంది. కాబట్టి 2 దేశాల మధ్య ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఉంది. ఈ 2 దేశాలకు సంబంధించిన ఒక టోల్ గేట్ని పెడతాము. ప్రతి షిప్, అక్కడి నుంచి వెళ్ళే ప్రతి షిప్ $2 మిలియన్. ఈ యుద్ధంలో ఇరాన్ ఏదైతే నష్టపోయిందో, ఇక్కడున్న బ్రిడ్జెస్ కానీ, ఇక్కడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఇక్కడున్న ప్రజలు చనిపోవడం, హాస్పిటల్స్ ధ్వంసం అవడం, గవర్నమెంట్ బిల్డింగ్స్ ధ్వంసం అవడం, వీటన్నిటినీ రీకన్స్ట్రక్ట్ చేయడానికి, వీటన్నిటినీ
రీకన్స్ట్రక్ట్ చేయడానికి డబ్బులు కావాలి, ఆ డబ్బులు మేము వసూలు చేస్తాము. ఒమాన్ దేశం అలాగే ఇరాన్ రెండు ఆ డబ్బులను పంచుకుంటాయి అంటూ ఆ పాయింట్ని ముందు పెట్టే ప్రయత్నం చేశారు. అలాగే న్యూక్లియర్ ఎనర్జీకి సంబంధించి యురేనియంని ప్యూరిఫికేషన్ చేసుకోవడానికి స్వేచ్ఛ ఉండాలి. అలాగే ఇరాన్ పైన రానున్న రోజుల్లో ఎలాంటి దాడులు కూడా అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ ప్రపంచ దేశాలు దాడులు చేయవంటూ కూడా ఒక రిటర్న్ గ్యారంటీ కూడా కావాలి అంటూ కూడా ప్రధానంగా ఇలాంటి అంశాలనైతే ఇరాన్ చెప్పుకొచ్చే ప్రయత్నం చేసింది. మరోపక్కన ట్రంప్ ఇదంతా కాదు, మొదటగా స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ని ఓపెన్ చేయాలి ప్రపంచ దేశాలకి, అక్కడి నుంచి ఆయిల్ వెళ్తుంది కాబట్టి వితౌట్ కండిషన్స్ అన్కండిషనల్గా ఆ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ని ఓపెన్ చేసి అలాగే యురేనియం నిలువలని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. ఇలాంటి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ని ఇటు ట్రంప్ అలాగే అమెరికా ఇరాన్ పైన పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మరి కాసేపట్లోనే దీనికి సంబంధించిన అప్డేట్ రాబోతుంది. మరి పీస్ టాక్స్లో ఈ నెగోసియేషన్స్లో ఇరాన్ తగ్గబోతుందా, అమెరికా వెనకడుగు వేయబోతుందా, ఏం జరగబోతుందని ఉత్కంఠమైతే నెలకొనుంది. ప్రపంచ దేశాలు కూడా ఈ మీటింగ్ పైన డిపెండ్ అయి ఉన్నాయి. ఖచ్చితంగా ఈ మీటింగ్ని బేస్ చేసుకొని ఇటు ఆయిల్ ప్రైజెస్, ఫ్యూయల్ ప్రైజెస్, ఇటు ఇరాన్కి సంబంధించిన ఆఫీషియల్స్ అక్కడికి చేరుకున్న విజువల్స్ని మనం చూస్తున్నాం. ఇటు పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్, ఇటు ఇరాన్కి సంబంధించిన గవర్నమెంట్ ఆఫీషియల్స్, ఇటు పార్లమెంట్ స్పీకర్, దాంతోపాటు ఇటు పెజాష్కియన్, మన ప్రెసిడెంట్ పెజాష్కియన్ని కూడా చూడొచ్చు. సో పెజాష్కియన్ వీరందరూ కూడా అక్కడికి చేరుకున్నారు, ఇరాన్కి సంబంధించిన ప్రెసిడెంట్. మరి కాసేపట్లో ఈ చర్చలు ముగిసిన తర్వాత మరి ఏంటి, ఒక మీడియేషన్కి వచ్చారా లేదా అన్న విషయాలు తెలియబోతున్నాయి. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు, మీ అభిప్రాయాలని కింద